Okay, today our topic is boats and streams. In the boats and streams, 4 synapses are there. 4 ముఖ్య అంశాలు ఉన్నాయి, 4 ముఖ్య సూత్రాలు ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ds is equals to m plus s, us is equals to m minus s, m is equals to ds plus us by 2, s is equals to ds minus us divided by 2. First of all, what is m? m అంటే ఏమంటున్నాను? The speed of a boat, the speed of a boat or a man in still water is denoted with m. m తో denote చేశాం, రైట్? అలానే the speed of stream or the speed of current, it is denoted with yes. The speed of the downstream, ds is equals to m plus s. The speed of upstream, us is equals to m minus s. అంటే నిలకడ నీటిలో పడవ వేగాన్ని లేదా మనిషి వేగాన్ని m అంటున్నాను. అదేవిధంగా నదిలో ప్రవహిస్తున్న ప్రవాహ వేగాన్ని ఏమంటున్నానంటే s అంటున్నాను. ప్రవాహ దిశలో ప్రయాణించే వేగాన్నే ఏమంటున్నానంటే ds అంటున్నాను. ప్రవాహ దిశలో ప్రయాణించేటప్పుడు మన వేగానికి ప్రవాహ వేగం తోడవుతుంది కాబట్టి ds ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ s. అదేవిధంగా ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించినట్లయితే మన వేగంలో నుండి ప్రవాహ వేగం అనేది తీసివేయబడుతుంది కాబట్టి us ఈజ్ ఈక్వల్స్ టు m మైనస్. అదేవిధంగా ఈ 2 సమీకరణాలని ఒకసారి కలిపి ఒకసారి తీసివేస్తే మనకి m సబ్జెక్టుగా s సబ్జెక్టుగా మళ్ళీ 2 ఫార్ములాస్ అనేవి డిరైవ్ అవుతాయి, ఉత్పన్నం అవుతాయి. అవేంటంటే ఇక్కడ ఉన్నాయండి. ఇవ్వండి. ds is equals to m plus s, us is equals to m మైనస్. అండ్ దీస్ 2 ఈక్వేషన్ ds plus us is equals to m plus m to m plus s minus s will be cancelled. Therefore 2m is equals to ds plus us. m subject రాస్తే 2 into transpose అయితే ఏమవుతుంది? It will become denominator లోకి వచ్చేస్తుంది. Therefore ds plus us by 2 m is equals to. Now ds is equals to m plus s, us is equals to m. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో నుంచి సెకండ్ ఈక్వేషన్ నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తే సైన్ విల్ బి చేంజ్. గుర్తులు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, ds మైనస్ us ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ m మైనస్ m క్యాన్సల్. ప్లస్ s ప్లస్ s 2s ఈజ్ ఈక్వల్స్ టు ds మైనస్ us. దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్స్ టు ds మైనస్ us డివైడెడ్ బై 2. ఓకే ఫ్రెండ్స్, ఇక దీని మీద ఉన్న మోడల్స్ 1 by 1గా బేసిక్, మోడరేట్, డిఫికల్టీ లెవెల్లో మోడల్స్ వరుసగా చెప్తాను. ప్రీవియస్ మన తెలంగాణలో ప్రిలిమ్స్లో ఎట్ ద సేమ్ టైం మెయిన్స్లో క్వశ్చన్లు అడగడం జరిగిందండి. చాలా వరకు ఈ క్వశ్చన్లకి చాలామంది ఆన్సర్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో క్వశ్చన్లు వస్తాయా, ఎక్కువగా క్వశ్చన్లు రావట్లేదు అనే ఒక ఆలోచనలో అందరూ కూడా ఈ చాప్టర్ను వదిలేసుకొని పోయారు. కానీ ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి, మెయిన్స్లో కూడా 2 క్వశ్చన్లు వచ్చినాయి. జస్ట్ ఒక హాఫ్ డేకి సంబంధించిన పోర్షన్ పైన 2 క్వశ్చన్స్ మీరు గమనించే ఉంటారు. ఒక్కొక్కడికి మార్క్స్ అనేవి 1 మార్కు, అర మార్కులతో మార్క్స్ పోయే అంటే ఉద్యోగం పోయే అవకాశం ఉన్నది. అలాంటప్పుడు ఒకవేళ మీరు ఇవి చదువుకొని ఉన్నట్లయితే ఆ 2 మార్క్స్ని చాలా ఈజీగా గెయిన్ చేయగలరు. అందుకే మోడల్ 1. First question. The speed of a man against stream, the speed of a man against stream is 11 kilometer per hour. The speed of a man against stream is 11 kilometer per hour. And along the stream is 16 kilometer per hour. Along the stream is 16 kilometer per hour. Full stop. What is the speed of the boat in still water? What is the speed of the boat in still water? ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో గంటకి 15 కిలోమీటర్ల వేగంతో గంటకి ఎంతండి 11 కిలోమీటర్ల వేగంతో ఎంతన్నాను 11 కిలోమీటర్ల వేగంతో మరియు ప్రవాహ దిశలో గంటకి
ప్రవాహ దిశలో గంటకి 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలడు. 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలడు. అయితే నిలకడ నీటిలో అతని వేగము ఎంత? నిలకడ నీటిలో అతని వేగము ఎంత? రైట్ డౌన్ ద ఆప్షన్ 1 2 3 4. ఆప్షన్ 1 5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 2 5.5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 3 4.5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 4 13.5 కిలోమీటర్ పర్ అవర్. Okay, all of be with me, friends. US value is given. US is equals to US upstream speed. ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎంత వేగంతో ప్రయాణిస్తాడట? 11 కిలోమీటర్ పర్ అవర్. ఇన్ ద డౌన్ స్ట్రీమ్ DS is equals to 16 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు అడిగేది ఎస్ఆ ఎమ్మా? M. We know that M is equals to M is nothing but the speed of the boat in still water. నీలకడ నీటిలో పడవ వేగం లేదా మనిషి వేగం M is equals to DS plus US divided by 2. DS 16, US 11 divided by 2. 16 plus 11 27 by 2 13.5 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? ఇది ఒక మెథడ్ అండి, మెథడ్ 1. ఇక మెథడ్ 2. మెథడ్ 2 ఇలా అన్ని యారోస్ వేస్తారయ్యా. ఇదేమి DS, ఇదేమి US. DS డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16 కిలోమీటర్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ స్పీడ్ 11 కిలోమీటర్ పర్ అవర్. 11 కిలోమీటర్ పర్ అవర్. ఇగో M అంటే మిడిల్లో ఉండేదే M అండి. M అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండేదే M. M ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి మిడిల్లో ఉండేది ఏంటంటే 13.5 కిలోమీటర్ పర్ అవర్. మిడ్ వాల్యూ ఆఫ్ 11 and 16. 11కి 16కి ఏది మధ్యలో ఉంటుంది? చూడుగా నేను రాసి పెడతాను. 11, 12, 13, 14, 15, 16. ఇల్లో మిడిల్లో ఉండే విలువ ఏంటిది? ముందు ఇగో కట్ చేస్తున్నా, ఇటు 2 కట్ చేసిన, ఇటు 2 కట్ చేసిన. మరి 13, 14కి మధ్యలో ఏముంటుంది? వద్దు, మీరు అవి అనొద్దురయ్యాన్ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మోడల్ 1 టైప్ 2. మోడల్ 1 టైప్ 2. A boat running against stream. A boat running against stream covers 40 kilometers. A boat running against stream covers 40 kilometers in 8 hours. 40 kilometers in 8 hours. And it covers 36 kilometers in 6 hours. And it covers 36 kilometers in 6 hours. Along the stream. Full stop. What is the speed of the boat in still water? What is the speed of the boat in still water? ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా లేదా కొన్నిసార్లు ఏటికి ఎదురుగా అంటాడు. ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా 40 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటలలో మరియు ఏటవాలులో అనగా ప్రవాహ దిశలో, ఏటికి ఎదురుగా అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా, ఏటవాలులో అంటే ప్రవాహ దిశలో అని అర్థం. ఏటవాలులో 36 కిలోమీటర్ల దూరాన్ని
6 గంటలలో ప్రయాణించగలదు. 6 గంటలలో ప్రయాణించగలదు. అయితే నిలకడ నీటిలో పడవ యొక్క వేగం ఎంత? నిలకడ నీటిలో పడవ యొక్క వేగము ఎంత? ఆప్షన్స్ పెట్టుకోండి అయ్యా. ఆప్షన్ 1 2 3 4. ఆప్షన్ 1 4.5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 2 5.5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 3 6.5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 4 8.2 కిలోమీటర్ పర్ అవర్. ఓకే అండి, మెథడ్ 1లోనా మెథడ్ 2లోనా? యూ వాంట్ మెథడ్ 1 ఆర్ మెథడ్ 2? ఓన్లీ 1. యూ షుడ్ ఆస్క్ ఓన్లీ 1, ఐదర్ 1 ఆర్ 2. ఓకే ఓకే, 2 అడిగే వాళ్ళు వన్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. డౌన్. ఓకే, మెథడ్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. అరే 2కి లేపు లేదంటే రిమైనింగ్ అంతా 1 కదరా. ఓకే ఓకే, వాళ్ళు మీ మీద అంత బలంగా వ్యతిరేకంగా ఉన్నారండి 1 మీద. మీరేందో చూపించుకోండి. మెథడ్ 1 ఓకే, మెజారిటీ అవుతుందా బిడ్డ? రైట్. 1 and 2 1? ఓకే, ఇక్కడ ఇక యుఎస్ అండ్ డిఎస్. ఇక్కడ డిఎస్ ప్లస్ యుఎస్ బై 2. ఇక్కడ మిత్రమా 1 లేదు 2 లేదు, ఇంకా తేలిక చెప్తా, వదిలే ఇక. ఫస్ట్ 1, ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎంత దూరం వెళ్ళింది? 40 kilometers in how many hours? 8 hours 40 kilometers. The speed 40 by 8 5. US value 5. మరి ప్రవాహ దిశలో ఎంత దూరము? 36 kilometers. n hours. Therefore speed 36 by 6. 6 by 2. 6 plus 5 11 by 2 5.5 kilometers per hour. నలభై కిలోమీటర్ల దూరాన్ని 8 గంటలలో ప్రయాణించిందంటే గంటకి 5 కిలోమీటర్లు అని అర్థము. 36 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 6 కిలోమీటర్లు అంటే అది ప్రయాణించిన వేగము 6 కిలోమీటర్ పర్ అవర్. 36 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటలలోనే ప్రయాణించింది. క్లియరా? ఈ 6-5 ఎలా వచ్చినాయి? క్లియరా? ఇవి 6-5 సిన్స్ రాసి పెట్టుకోవాలి. ఎప్పుడుగానే మీరు నోట్స్ రాసేటప్పుడు యుఎస్ అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో 40 కిలోమీటర్స్ని ఎంత టైం? 8 hours. అంటే దేర్ ఫార్ 5 కిలోమీటర్ పర్ అవర్ అప్ స్ట్రీమ్. నౌ డిఎస్ డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ 36 kilometers. Time taken 6 hours, which is equals to 6 kilometer per hour. ఇవి పక్కకి మీరు నోట్స్ చేసుకుంటా ఉండాలా. అప్పుడు రేపు పొద్దున ఏంటంటే నోట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డౌట్ రాదు. 6-5 రాసిండు, ఎలా రాసిండు ఇతను డైరెక్ట్గా అనేది లేని ఆలోచన, డౌట్ వస్తుంది. అందుకే సిన్స్ నోట్ చేస్తూ ఉండాలి. రైట్, మోడల్ 1 ఓవర్. నౌ గోయింగ్ టు మోడల్ 2 టైప్ 1. A man covers 15 kilometers along the stream. A man covers 15 kilometers along the stream in 3 hours and 45 minutes. A man covers 15 kilometers along the stream in 3 hours and 45 minutes. And he covers 5 kilometers against the stream in 2 hours and 30 minutes.
in 2 hours and 30 minutes. Full stop. What is the current speed? 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 ఓకే, మన భాషలో ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 15 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 45 నిమిషాలలో 3 గంటల 45 నిమిషాలలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 5 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 30 నిమిషాలలో ప్రయాణించను. అయితే ఆ ప్రవాహ వేగము ఎంత అంటే ఏమడుగుతుండు? ఎస్ ఆర్ ఎమ్మా? ఎస్, we know that S is equals to ds minus us divided by 2. S వాల్యూ అంటే ds minus us by 2. రైట్, ఇక్కడండి ఫస్ట్ వన్ ds డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? 15 kilometers. Time, how much time taken? 3 hours 45 minutes. Convert into improper fraction. 3 గంటల 45 నిమిషాలని అపక్రమ భిన్నంలోకి మార్చాలా. 45 minutes convert into hours. 45 by 60. 15 3s 15 4s 3 by 4 hours. 3 by 4 hours. ఓకేనా? ఇక్కడ సింప్లిఫై చేస్తే 15 kilometers divided by 4 3s 12 plus 3 15 by 4 ఎక్కడికి వస్తుంది? పైకి వచ్చేస్తుంది. అవర్స్ కట్ చేస్తే 15 క్యాన్సల్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 km/hour. ఇది ds. నౌ గోయింగ్ టు us. ఇన్ ద అప్స్ట్రీమ్ డిస్టెన్స్ 5 kilometers. Distance 5 kilometers. Time taken. How much time taken? 2 hours 30 minutes. 2 hours 30 minutes is nothing but 2.5. 2.5 mixed fraction convert to improper. 5 by 2 hours. Okay, 5 cancel. Which is equals to 2 km/hour. Okay, ds for us 4 minus 2 by 2 1 km/hour. ఎంత ఈజీ అంటే గణిత శాస్త్రము ఇంతకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. మీరు దీని వైపు రాక ఇబ్బంది పడతారు. మోడల్ 2 టైప్ 2. అరే నారాయణపేట్ క్లియరా? మొత్తం సైలెంట్ అయిపోయినవరా? కాలం పరిస్థితులన్నీ ఒడిదుడుకులు ఉన్నాయా? అర్థమవుతా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయిరా జీవితం అన్నప్పుడు. ఎవ్వడికి ఎప్పుడు ఎత్తి మీద ఉండడు, ఎప్పుడు కూడా వంపులో ఉండడు. రైట్, మోడల్ 2 టైప్ 2. A boat covers 16 kilometers upstream. A boat covers 16 kilometers upstream. A boat covers 16 kilometers upstream and 28 kilometers downstream. 28 kilometers downstream in 5 hours. In 5 hours. Full stop.
What is the current speed? What is the current speed? మన భాషలో ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 16 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 28 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 28 కిలోమీటర్లు దూరమును ప్రయాణించుటకు 5 గంటల చొప్పున, దూరమును ప్రయాణించుటకు 5 గంటల చొప్పున సమయాన్ని తీసుకొనెను. 5 గంటల చొప్పున సమయాన్ని తీసుకొనెను. అయితే ప్రవాహ వేగము ఎంత? ఆప్షన్ 1, 2, 3, 4. ఆప్షన్ 1 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 2 1.2 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 3 2.4 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 4 4.2 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో ఎంత సమయం తీసుకున్నది? 5 hours. డౌన్ స్ట్రీమ్స్ time is also 5. In the both cases time is same, but the distance is different. Okay, now S is equals to ds minus us divided by 2. Okay, ds in the downstream distance 28 kilometers. Time taken 5 hours. 25 5 is a 5 5 is a 25. Okay na? Right. 3 5 6 5.6 kilometer per hour ds. Now us in the upstream distance 16 kilometers. Time is 5 hours. 16 by 5 3 is 15. Remainder 1 after 0 10. 5 2s 10. ds 5.6 us 3.2 divided by 2. 5 rupees 60 paise minus 3 rupees 20 paise, which is equals to 2 rupees 40 paise divided by 2, which is equals to 1 rupee 20 paise. 1.2 kilometer per hour. ఇలా డెసిమల్స్ వచ్చేసినప్పుడు రూపీస్ పైసలోకి వెళితే అసలు ఇక నీకు సమస్యే కాదు. ఓకే, మోడల్ 2 ఓవర్. నౌ గోయింగ్ టు మోడల్ 3 టైప్ 1. A man covers 3 kilometers upstream in 12 minutes. A man covers 3 kilometers upstream in 12 minutes. Full stop. If the speed of the stream is, a man covers 3 kilometers upstream in 12 minutes. Full stop. If the speed of the stream is 2 kilometer per hour, then what is the speed of the man? In still water? What is the speed of the man in still water?
మన భాషలో. ఒక వ్యక్తి ఏటికి ఎదురు అంటే ప్రవాహ దిశలో కాకుండా ప్రవాహానికి వ్యతిరేక దిశలో పోతుండని అర్థం. దాన్నే ఏటికి ఎదురు అంటాడు తెలుగులో, అచ్చమైన తెలుగులో. ఒక వ్యక్తి ఏటికి ఎదురు 12 నిమిషాలలో 3 కిలోమీటర్ల దూరమును ప్రయాణించగలడు. 3 కిలోమీటర్ల దూరమును ప్రయాణించగలడు. మరియు ప్రవాహ వేగము గంటకి 2 కిలోమీటర్లు అయితే నిలకడ నీటిలో ఆ వ్యక్తి యొక్క వేగము ఎంత? నిలకడ నీటిలో ఆ వ్యక్తి యొక్క వేగము ఎంత? క్లియర్? ఆప్షన్ 1, 2, 3, 4. ఆప్షన్ 1 18 km/h. ఆప్షన్ 2 17 km/h. ఆప్షన్ 3 19 km/h. ఆప్షన్ 4 20 km/h. Answer you only, I only. Okay. Don't write, all of you think. S value is given. S is equals to speed of the stream ఇచ్చిండు, ప్రవాహ వేగం ఇచ్చిండు. First of all, read the question 2 or more times. 2కు మించి ఎక్కువ సార్లు క్వశ్చన్ నువ్వు చదవగలిగినప్పుడే నువ్వు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతావు. లేదంటే నువ్వేమో సూపర్ మ్యాన్ ఏం కాదు. యు ఆర్ ఎ వెరీ 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 ఆర్డినరీ మ్యాన్. ఓకేనా? రైట్. నౌ S is equals to 2 km/h. Is it clear? Okay. You know that US is equals to M minus S. ds is equals to m plus s. ఇవైతే మనకు మైండ్లో ఉన్నాయి కదండి. రైట్. ఇక్కడండి s is equals to 2 km/h. In the upstream, towards upstream, the distance traveled by him, how many kilometers? 3 kilometers. Time taken 12 minutes. Therefore US is equals to distance 3 kilometers. Time taken 12 minutes. Minutes convert into hours. 12 by 60 hour. Now it implies 3 kilometers divided by 12 into 60. 12 ones are 12. 5 3s 15 km/h. ఇదే ఏ స్పీడ్ ఇది? ఏదండి? అప్స్ట్రీమ్ 15 km/h అప్స్ట్రీమ్. ఓకే, క్లియర్? రైట్. ఇక్కడండి ఇక మనకు కావాల్సింది ఏంది? డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. ఎం కావాలండి? m కావాలండి. ఇక్కడండి US ఈజ్ ఈక్వల్స్ టు m మైనస్ s. అంటే ఎమ్లో నుంచి 2 తీసేస్తే 15 వచ్చిందట. Therefore m is equals to ds is equals to అది మళ్ళీ నాకే చెప్పొద్దురా, ఆన్సర్ చెప్పాలా. 17 + 2 19 km. ఇది చెప్పాలి అంతేగాని ds అంటే m + s. మోడల్ 3
Type 2. The speed of a boat in still water, the speed of boat in still water, the speed of the boat in still water is 10 km per hour. The speed of a boat in still water is 10 km per hour, and speed of the stream is 6 km per hour. 6 km per hour. Speed of the stream is 6 km per hour. How long does it take to cover? How long does it take to cover 80 kilometers downstream? 80 kilometers downstream. ఒక పడవ నిశ్చల నీటిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక పడవ నిశ్చల నీటిలో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మరియు ప్రవాహ వేగము గంటకు 6 కిలోమీటర్లు కలదు. ప్రవాహ వేగము గంటకు 6 కిలోమీటర్లు కలదు. అయితే ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరమును ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరమును ఎంత సమయంలో ప్రయాణించగలదు? ఆప్షన్ 1, 2, 3, 4. ఆప్షన్ 1 4 hours, ఆప్షన్ 2 5 hours, ఆప్షన్ 3 8 hours, ఆప్షన్ 4 16 hours. ఓకే, ఆల్ విత్ ది ఫ్రెండ్స్. ఇక్కడండి ఏ టైం అడుగుతుండా? ఏమడుగుతుండు? టైం. ఓకేనా? ఇక్కడ అండి వి నో ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై ఏంటండి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎటువైపు స్పీడు? డిఎస్. ఓకే, డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లట? 80 కిలోమీటర్లట. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ds ఈజ్ ఈక్వల్స్ టు 16. ఓకేనా? స్పీడ్ 16 కిలోమీటర్ పర్ అవర్. 16 కిలోమీటర్ పర్ అవర్. రైట్. ఏమొస్తుంది? 5 hours. 16 ఎలా వచ్చింది? ds ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ m is 10 kilometer per hour. s is 6. 10 plus 6 16. 80 by 16. 16 5 is 80. 5 hours-లో 80 కిలోమీటర్ల దూరాన్ని అది డౌన్ స్ట్రీమ్లో ప్రవాహ దిశలో ప్రయాణించగలదు. ఎనీ డౌట్? మోడల్ 4 type 1. The speed of a man in still water,
18 km/h. The speed of a man in still water 18 km/h. Full stop. A man takes 3 times. A man takes 3 times as long to row. Row అంటే ఏందండి? నీటిలో ప్రయాణించడాన్ని ఏమంటారని? రో అంటాడు. ఓకే రైట్. ఏమన్నానండి ఇప్పుడు ఇక్కడ? ఎ మ్యాన్ టేక్స్ 3 times as long to row distance upstream as to row the same distance downstream. Full stop. What is the speed of the stream? మన భాషలో ఒక వ్యక్తి నిలకడ నీటిలో 18 km/h వేగంతో 18 km/h వేగంతో నడపగలడు. ఒకవేళ ప్రవాహ వ్యతిరేక దిశలో నడిపేందుకు పట్టే కాలము ప్రవాహ దిశలో పట్టే కాలానికి 3 రెట్లు అయితే ప్రవాహ వేగము ఎంత? ఆప్షన్ 1 2 3 4. ఆప్షన్ 1 10 km/h. ఆప్షన్ 2 9 km/h. ఆప్షన్ 3 8 km/h. ఆప్షన్ 4 5 km/h. ఓకే అండి, స్టాప్ రైటింగ్ అండి. ఇక్కడే అండి, నేను చేస్తానండి, వదిలేసండి. ఫస్ట్ వన్ DS US. టైం రేషియో చెప్పండి. టైం రేషియో ప్రవాహ దిశలో ప్రయాణించే కాలానికి ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించే కాలం ఎన్ని రెట్లు? Therefore, upstream time is depend on the downstream time. The upstream time is 3 times of the downstream time. Okay, therefore ratio is 1:3. Very good. బాగా చెప్పారండి. Now speed 3:1. Hello, be with me. Don't write. ikkade. Now downstream speed how many parts? Now upstream speed how many parts? 1 part. M is equals to, we know that M is equals to ds plus us by 2. ds 3 parts, us 3 plus 1 4 by 2 2 parts. Okay na? 2 parts ఏంటిదండి? M 2
టూ పార్ట్స్ ఏంటండి m ds plus us by 2 m is the speed of a man or a boat in still water. m is equals to ds plus us by 2. ds 3 parts, us 1 part, 3 plus 1 4 parts, 4 by 2 2 parts ఏంటిది m అనేది 2 parts. With respect to parts, 2 parts. With respect to parts, 2 parts. m is with respect to speed is a given in the hypothesis. 18 kilometer per hour. 2 parts 18 kilometer per hour. What about the 1 part? 9 kilometer per hour. 9 kilometer per hour. What about the 3 parts? 27 kilometer per hour. ఏం అడుగుతుంటే మనను yes s is equals to ds minus us divided by 2. 29 minus 7 18 by 2 9 kilometer per hour. ఏంద్రా రాకేష్ any doubt? Right, next question. ఎట ఓకే ఇదా మళ్ళీ అవన్నీ రాస్తే ఎక్కువైతే 5 మార్కుల క్వశ్చన్ పెద్దగా ఇది కాదురా వాటి యావరేజ్ ఏరా ఎప్పుడు కానీ ఇక్కడ ఉంటుంది m అంటే యావరేజ్ ఆఫ్ ది ds ప్లస్ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ 1కి 3కి మధ్యలో ఏముంటుంది 1కి 3కి మధ్యలో ఏది ఉంటుంది 2a m అనేది 2 parts ఇక్కడ రాస్తా సిన్స్ మీరు రాసుకోవాలి నన్ను రామంటే ఏం లాభం m ఈజ్ ఈక్వల్స్ టు ds ప్లస్ us బై 2 ds అనేది 2 parts us అనేది 1 part డివైడెడ్ బై 2 3 parts కదా ds 3 parts us 1 part 3 plus 1 4 by 2 parts. m is equals to 2 parts. With respect to parts, 2 parts. With respect to speed is given in the hypothesis 18 kilometer per hour. 2 parts is equals to 18 kilometer. Therefore 1 part is equals to 9 kilometer per hour. 3 parts 3 9s are 27. Therefore s is equals to ds minus us by 2. 27 minus 9 18 by 2 9 kilometer per hour. It is the speed of the stream or speed of the current. Right, model for type 2. Boats and stream is a very beautiful topic. But all అందమైంది ఎంతో పద్ధతిగా ds us m s హ్యాపీగా ఉంటుంది అంతే. నువ్వు కొంచెం ఇటువైపు చూస్తే చాలా అది మిగతాదంతా హెల్ప్ చేస్తుంది. అది నీకు అందంగా రాసుకోవచ్చు. చూడు నేను ఎలా రాసుకుంటాను చూడు. మీరు 4 రకాల పెన్నులు కలర్స్ కొనుక్కోండి. చూడు కలర్గా రాసేసుకుంటాను. రైట్ క్వశ్చన్. చాలామంది నోట్స్ అనేది ప్రాపర్గా రాయట్లేదు. అది ఒక్కోడైతే డాక్టర్ రాసినట్టే రాస్తూ ఉంటే ఏం రాస్తుండో అర్థమవుతలేదు. ఆ నెంబర్లో క్లారిటీ లేదు. నేను పదే చెప్తున్నా స్పైరల్ నోట్స్ కొనుక్కోండి. ఎప్పటికి పనికి వస్తుంది అంటున్నా. నీకు పనికి వస్తుంది, నీ తమ్ముడికి కూడా పనికి వస్తుంది. రైట్, మోడల్ ఫర్ టైప్ 2. A man covers 4 kilometers. A man covers 4 kilometers upstream. A man covers 4 kilometers upstream in 2 hours. పడవ నడిపే ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 4 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలు, and the covers 2 kilometers
and the covers 2 kilometers downstream, and the covers 2 kilometers downstream in 20 minutes. In 20 minutes. Full stop. How long does it take to travel? How long does it take to travel 5 kilometer in still water? 5 kilometer in still water. ఎక్కడికి వచ్చారు మీరు? 4 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలు కామ ప్రవాహ దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాలలో ప్రయాణించను. 20 నిమిషాలలో ప్రయాణించను. మరియు నిలకడ నీటిలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటాడు? 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటాడు అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలా? ఎం కనుక్కోవాలా. ఎం అనేది ఏంది? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆర్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. నిలకడ నీటిలో ఎంత వేగంతో పోతాడు. ఒకవేళ వాని వేగం నిలకడ నీటిలో కిలోమీటర్ పర్ అవర్, గంటకి 1 కిలోమీటర్ పోతే మరి 5 కిలోమీటర్ల దూరాన్ని నిలకడ నీటిలో ఎన్ని గంటలలో ప్రయాణించగలడు? 5 అవర్స్. అది ఎం కనుక్కోవాలి. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ds plus us by 2. ds is equals to distance divided by time. us is equals to upstream distance divided by time. అక్కడి నుంచి ds వస్తుంది, us వస్తుంది. అక్కడి నుంచి m కనుక్కుంటే సరిపోతుందండి. రైట్. సరే అండి, ఇప్పుడు మీరు చేస్తే ఇబ్బంది పడతారండి. వద్దండి, మళ్ళీ స్టడీ అవర్స్ కూర్చొని చదువుకోవాలా. మళ్ళీ ఇప్పుడు మీరు అలసిపోతే ఇబ్బంది అయితే నేనే ఆన్సర్ చేస్తాను. రైట్. ఇక్కడ వద్దండి. ds downstream distance 2 kilometers distance. Time taken 20 minutes. Convert into hours. 20 by 60 hours. Which is equals to 2 by 20 into 60. 6 ఏంటండి? 6 kilometer per hour. It is a ds. Now us in the downstream distance 4 kilometers. Time taken 2 hours, which is equals to 2 kilometer per hour. Therefore m is equals to ds plus us divided by 2. ds 6, us 2 divided by 2. 6 plus 2 8 by 2 4 kilometer per hour. ఇది m. రైట్. నౌ time is equals to distance by speed. మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలండి? 5 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఓకే అండి. ఎంత స్పీడ్తో అండి? 4 kilometer per hours. ఓకే. కిలోమీటర్ cancel. Kilometer cancel. 5 by 4 hours. 5 by 4 hours means 4 ones of 4. 1 by 4 hours. 1 by 4 hours means 1 hour 15 minutes. 1 hour 15 minutes. 1 గంట 15 నిమిషాలలో నిలకడ నీటిలో 5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలడు.